నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. హిట్ కి సరికొత్త అర్థాలు చెప్తున్నారు ప్రభాస్. బాక్స్ ఆఫీస్ సక్సెస్ కి బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు రెబల్ స్టార్. ఇప్పటికే ప్రభాస్ కలెక్షన్ల స్టామినాని రీచ్ కావడానికి నానా కష్టాలు పడుతున్నారు మిగతా హీరోలు. వీటికి తోడు లేటెస్ట్ గా కల్కి కలెక్షన్లతో మిగిలిన హీరోలకి ప్రెషర్ పెంచేస్తున్నారు ప్రభాస్. అసలు ప్రభాస్ ని మిగిలిన హీరోలు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంటే ఎవరికి? బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ కలెక్షన్లతో ఇండియా వైడ్ గా రికార్డులు సెట్ చేశారు. ఆ రికార్డుల్ని ఇప్పటి వరకు ఎవరూ రీచ్ కాలేకపోయారు. ఆ సినిమా రిలీజ్ అయి 7 ఏళ్లైనా ఇప్పుడిప్పుడే ప్రభాస్ ట్రాక్ మారుతున్న టైంలో సలార్, లేటెస్ట్ గా కల్కితో మరోసారి తన కలెక్షన్ల స్టామినా చూపిస్తున్నారు. ఇప్పటికే 700 కోట్లకు రీచ్ అవుతున్న కల్కి 6 రోజులుగా అదే దూకుడు చూపిస్తోంది. అయితే ఈ కలెక్షన్ల రికార్డులు ఇప్పుడు మిగిలిన హీరోలకు పెద్ద సవాల్గా మారిపోయాయి. ప్రభాస్ క్రియేట్ చేస్తున్న కలెక్షన్ల రికార్డులు బెంచ్ మార్క్ అయిపోతున్నాయి. దాంతో ఇప్పుడు 100 కోట్లొస్తే అది బ్లాక్ బస్టర్ అనుకున్న జనాలు ఇప్పుడు మినిమం 1000 కోట్లొస్తే కానీ హిట్ అనుకోవడం లేదు. మరి ప్రస్తుతం ప్రభాస్ కలెక్షన్లని రీచ్ అయ్యేదెవరో అన్న చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో సెప్టెంబర్ 27న థియేటర్లలోకొస్తున్న దేవరకి ఈ ఛాన్స్ ఉండొచ్చని టాక్. పాన్ ఇండియా మూవీ అవడం, RRR తో ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ గా రీచ్ పెరగడం, జాన్వీ కపూర్, సైఫ్ లాంటి బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ కూడా ఉండడంతో దేవర 1000 కోట్లు ఫుల్ చేయగలడు అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దేవరతో పాటు పుష్ప 2 కూడా ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే పుష్ప కలెక్షన్ల కంటే కూడా పుష్ప సినిమాకి బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా వచ్చిన క్రేజ్ చాలా హ్యూజ్. అందుకే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే ఛాన్స్ పుష్ప 2కి ఉందంటూ ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 ఇప్పటికే 400 కోట్ల బడ్జెట్ ని దాటేసింది. దీనికి తోడు హైప్, సాంగ్స్, టీజర్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేస్తోంది. దాంతో పుష్పరాజ్ ఈసారి 1000 కోట్లకు రీచ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. RRR తో రామ్ చరణ్ కి కూడా గ్లోబల్ రీచ్ వచ్చినా ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఈసారి స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఇండియా వైడ్ గా అందరికీ కనెక్ట్ అయ్యే ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ తో సాలిడ్ హిట్ కొడతాడంటున్నారు ఆడియన్స్. శంకర్ విజువల్ మ్యాజిక్, చరణ్ క్రేజ్ పెర్ఫార్మెన్స్ తో గేమ్ చేంజర్ 1000 కోట్లకు రీచ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని, మరి ఆ సర్ప్రైజ్ ఆడియన్స్ కి ఇస్తాడో లేదో చూడాలని వెయిట్ చేస్తున్నారు అందరూ. మిగిలిన హీరోలు 1000 కోట్లు కలెక్ట్ చేసినా చేయకపోయినా మహేష్ బాబు మాత్రం ఈసారి 1000 కోట్ల మార్కుని రీచ్ అవుతాడని యునానిమస్ గా చెప్తున్నారు ఫ్యాన్స్. మహేష్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలే చేయలేదు. కానీ ఈసారి రాజమౌళితో చేయబోతున్న అడ్వెంచర్ యాక్షన్ డ్రామాతో గ్లోబల్ రీచ్ సాధించబోతున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రాజమౌళికి ఉన్న క్రేజ్ తో మహేష్ బాబుతో చేయబోయే సినిమాని 500 కోట్ల బడ్జెట్ తో తీసినా ఈజీగా 1000 కోట్లు రాబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతో ఇప్పటివరకు 500 కోట్లు కూడా రాబట్టని మహేష్ ఈసారి రాజమౌళి సినిమా దెబ్బకి 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఈ భారీ సినిమాలో మహేష్ కి పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. కానీ సినిమా స్టార్ట్ అయ్యేదెప్పుడు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు రాజమౌళి, మహేష్. టాలీవుడ్ కళకళలాడుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల ఓపెనింగ్స్ జరుగుతున్నాయి. లాస్ట్ 2 డేస్ నుంచి చిన్న హీరోలు ఓపెనింగ్స్ తో సందడి చేస్తుంటే లేటెస్ట్ గా సీనియర్ హీరో వెంకటేష్ తో పాటు విశ్వక్ సేన్ మోస్ట్ క్రేజియస్ట్ సినిమాల్ని మొదలు పెట్టారు. మరి ఆ సినిమాల డీటెయిల్స్ ఏంటో, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం. తెలుగు హీరోలు ఫుల్ స్పీడ్ మీదున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ సినిమాలు మొదలు పెట్టారు వెంకటేష్, విశ్వక్ సేన్. వెంకటేష్ తనకు బాగా కలిసొచ్చిన అనిల్ రావిపూడితో సినిమా స్టార్ట్ చేస్తే, విశ్వక్ సేన్ కెరియర్ లోనే డిఫరెంట్ మూవీగా లైలా రాబోతోందని ఫస్ట్ లుక్ తోనే చెప్పేశారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ సినిమా గురించి జనానికి ఆల్రెడీ ఓ ఐడియా ఉంది. కానీ విశ్వక్ సేన్ అనౌన్స్మెంట్ మీద కానీ, లుక్ మీద కానీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో సినిమా మీద ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఎప్పుడూ మాస్ సినిమాలు, మాస్ డైలాగ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విశ్వక్ సేన్ ఈసారి కంప్లీట్ కాంట్రాస్ట్ గా కనిపించబోతున్నారు. విమెన్ గెటప్ తో లైలా సినిమా చేస్తున్నారు విశ్వక్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేసింది టీమ్. అసలు పోస్టర్ చూస్తుంటే విశ్వక్ ఈ రేంజ్ లో మేకోవర్ అయితే ఇక సినిమాలో ఎలా ఉంటాడో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. సైంధవ్ సినిమా తర్వాత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న వెంకటేష్ లేటెస్ట్ గా మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఫన్, ఫ్రస్ట్రేషన్ అనే ఫ్యామిలీ సబ్జెక్ట్ తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో హ్యాట్రిక్ మూవీకి రెడీ అయ్యారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ
ఫన్ సబ్జెక్ట్ తో పాటు ఈసారి మిగిలిన ఆడియన్స్ ని కూడా ముగ్గులోకి దింపడానికి ప్లాన్ చేశారు. అందుకే ఈసారి క్రైమ్ థ్రిల్లర్ విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా రెడీ చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే వెంకటేష్ కి భార్యగా ఐశ్వర్య రాజేష్ తో పాటు వెంకీ ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు వెంకీ అండ్ టీం. మలయాళ హీరోకి తెలుగు మీద మోజు తగ్గినట్టు లేదు. టాలీవుడ్ ఆడియన్స్ అంటే అంతే మరి. ఎవరైనా నచ్చారంటే నెత్తి మీద పెట్టుకొని మరీ సక్సెస్లు ఇస్తారు. ప్రెజెంట్ దుల్కర్ సల్మాన్ ని తెలుగు ఆడియన్స్ అంతగా ఓన్ చేసుకున్నారు. మరి ఆ ప్రేమకు ఇంప్రెస్ అయ్యేనేమో మరో తెలుగు సినిమాకి సైన్ చేశారు దుల్కర్. మరి దుల్కర్తో సినిమా ఛాన్స్ దక్కించుకున్న ఆ డైరెక్టర్ ఎవరు? లక్కీ భాస్కర్తో బిజీగా ఉన్న దుల్కర్ ఈ కొత్త సినిమాని మొదలు పెట్టేదెప్పుడు? దుల్కర్ సల్మాన్ మొన్నటి వరకు పెద్దగా తెలుగులో ఎవరికీ తెలియను కూడా తెలియదు. మహానటిలో తన యాక్టింగ్ తో మెరిపించిన దుల్కర్ తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేశాడు. అంతేకాదు దుల్కర్ కూడా తెలుగు మీద మోజు పెంచేసుకున్నాడు. అందుకే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే యంగ్ డైరెక్టర్ తో మరో తెలుగు సినిమా కమిట్ అయ్యారు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమా చేస్తున్నారు. ప్రేమ, ఇష్క్, కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసి లేటెస్ట్ గా పరువు అనే వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న పవన్ సాధినేనితో సినిమా చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. అల్లు అరవింద్, స్వప్న దత్, సందీప్ గుండం జాయింట్ ప్రొడక్షన్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. దుల్కర్ ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో దుల్కర్ బ్యాంక్ ఎంప్లాయ్ గా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. అయితే అదే రోజు దేవరా థియేటర్లోకి వస్తున్నాడు కాబట్టి సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉంది. మరి ఈ వర్స్టైల్ యాక్టర్ కి కరెక్ట్ సక్సెస్ పడితే టాలీవుడ్ హీరోలు జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు దుల్కర్ ఫ్యాన్స్. ఒకప్పుడు స్టార్ హీరోలు, పెద్ద హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం లాంటి చిన్న హీరోలు కూడా తమ మార్కెట్కి మించిన బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 110 కోట్ల కలెక్షన్స్ ని చూడని సాయిధరం తేజ్ అయితే ఏకంగా 120 కోట్లతో సినిమా చేస్తున్నారు. అసలు ఈ హీరోలకి అంత కలెక్ట్ చేసే మార్కెట్ ఉందా? చిన్న హీరోలు పెద్ద సాహసమే చేస్తున్నారు. గట్టిగా 20 కోట్ల మార్కెట్ లేని హీరోలు కూడా 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలే సినిమా అటూ ఇటూ అయితే కష్టమని ఆచితూచి బడ్జెట్ పెట్టుకుంటూ ఉంటే, ఈ చిన్న హీరోలు మాత్రం కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా సాయిధరం తేజ్ అయితే ఏకంగా 120 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. రోహిత్ డైరెక్షన్ లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై యాక్షన్ మూవీ కాబట్టి అంత బడ్జెట్ ఉండాల్సిందే అని టీం ఫీల్ అయినట్టు తెలుస్తోంది. అందుకే విరూపాక్షతో 103 కోట్లు కలెక్ట్ చేసిన సాయిధరం తేజ్ మీద అంత ధైర్యంగా 120 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసే సాహసమే చేస్తున్నారు. గట్టిగా 25 కోట్లు కూడా రాబట్టని కిరణ్ అబ్బవరం కూడా ఏకంగా 20 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కిరణ్ అబ్బవరం సినిమా 20 కోట్లతో భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మట్కా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. కొన్నాళ్లుగా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో మట్కా అనే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 15 కోట్లతో సెట్లు వేసి భారీ షెడ్యూల్ చేస్తున్న కరుణ కుమార్ అండ్ టీమ్ ఈ సినిమాని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. నిజానికి వరుణ్ తేజ్ మీద ఇంత బడ్జెట్ ఎక్కువే అని ఫీల్ అవుతున్నారు జనాలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత భారీ సక్సెస్ వరుణ్ తేజ్ ఎక్స్పీరియన్స్ చేయకపోవడంతో ఇంత బడ్జెట్ రిస్క్ అన్న టాక్ నడుస్తోంది. ఇంపార్టెంట్ సీన్స్ షూట్ లో విశ్వంభర, 15 కోట్లు దాటేసిన పుష్ప 2 పాట, కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన భారతీయుడు, క్రేజీ టైటిల్ లాక్ చేసుకున్న సుహాస్, తన అప్కమింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేసిన రానా. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ స్పీడ్ గా షూటింగ్ చేస్తోంది. లేటెస్ట్ గా ఆశికా రంగనాథ్, చిరంజీవి మధ్య ఇంపార్టెంట్ సీన్స్ షూట్ జరుగుతోంది. పుష్ప 2 సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు రికార్డ్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా సూసేకి సాంగ్ 15 కోట్ల వ్యూస్ క్రాస్ చేసి ట్రెండ్ సెట్ చేస్తోంది. భారతీయుడు 2 కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.
శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఈ 12వ తేదీన రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 రిలీజ్ కి ఇంకా 10 రోజులే అంటూ కౌంట్ డౌన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమాపై అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమాకి జల్లికట్టు, విక్రమ్ సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసిన గంగాధర్ కూలీ టీంలో జాయిన్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. రాణా ప్రొడక్షన్ లో ప్రియదర్శి, నివేతా థామస్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న 35 చిన్న కథ కాదు అనే సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న గోట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ పెంచింది. లేటెస్ట్ గా లాస్ ఏంజల్స్ లో ప్రీ ప్రొడక్షన్ చేస్తున్న ఆఫీస్ ముందు ఫోటో పోస్ట్ చేశారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. రాయన్ ఆడియో లాంచ్ కి రెడీ అవుతున్నాడు. ధనుష్ 50వ సినిమాగా ఈ నెల 26న థియేటర్లోకి వస్తున్న రాయన్ సినిమా ఆడియో లాంచ్ ఈ శనివారం చెన్నైలో గ్రాండ్ గా అరేంజ్ చేశారు. వినోద్ కిషన్ ని హీరోగా పరిచయం చేస్తూ అనుషా కృష్ణ హీరోయిన్ గా తెరకెక్కుతున్న పేక మేడలు సినిమా నుంచి ఆడపిల్ల సాంగ్ రిలీజ్ అయింది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.